గోదావరి ఊగిందిలే చేలోవరి భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి వెతలు తీర్చు మా దేవేరి వేదమంటి మా గోదారి శబరి కలిసిన గోదారి రామచరితకే పూదారి ఏసి చాప జోర్సై నావ బార్సై వాలుగా చుక్కానే చూపుగా బ్రతుకు తెరువు ఎదురైతేగా. తల్లి గోదావరి పుష్కర శోభతో కలకలలాడుతోంది. మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల్లో నాసిక్ దగ్గర ఓ చిన్న పాయల గోదావరి ప్రస్థానం ప్రారంభమై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ల మీదుగా కొనసాగి అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో విలీనమవుతుంది. నాందేడ్ నుంచి నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తి గ్రామం దగ్గర తెలుగుగడ్డపై పవిత్ర గోదావరి అడుగుపెడుతుంది. అక్కడి నుండి పావన గోదావరి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల మీదుగా ప్రవహిస్తుంది. పుష్కర గోదావరి తీరాన వెలిసిన అనేక ప్రాచీన దేవాలయాల్లో ధర్మపురి నరసింహ క్షేత్రం ఒకటి. ఇక్కడికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వ విభాగాలకు తోడు పలు స్వచ్ఛంద సంస్థలు అన్ని రకాల ఏర్పాట్లు చేశాయి. అహోరాత్రులు నిర్విరామ సేవలు అందిస్తున్న ఈ రక్షణ సిబ్బందిపైనే ఈ వారం బతుకు చిత్రం. ఈ మహాపుష్కరాలు నో డౌట్ వెరీ స్పెషల్. ఎందుకంటే ప్రతి పుష్కరం 12 ఏళ్లకోసారి వస్తే మహాపుష్కరాలు 144 ఏళ్లకోసారి వస్తాయి. అందుకే భక్తులు పెద్ద సంఖ్యలో నదీ పుణ్య స్నానాల యాత్రలు చేపట్టారు. పుష్కర స్నానాల కోసం నదిలో దిగినప్పుడు నీటిలో మునికేయాలంటే లోతు ప్రాంతానికి వెళ్ళాలి. అలా వెళ్లే ప్రయత్నంలో కొందరు జారిపడుతుంటారు, మరికొందరు బ్యాలెన్స్ అవుట్ అవుతుంటారు. అందుకే ఇలాంటి ప్రదేశాల్లో చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ కొన్నిసార్లు ఎవరి బీజీలో వారు ఉంటారు. అలాంటప్పుడే నదుల్లో ప్రమాదాలు జరిగే ఛాన్సెస్ ఎక్కువ. వీటిని నివారించేందుకే ఈసారి ప్రభుత్వం భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తుంది. స్థానికంగా ఉండే జాలర్లను సైతం ఈ పుష్కర కార్యక్రమంలో భాగస్వాములను చేసింది. ధర్మపురి పుష్కర్ ఘాట్లో ఏదైతే ఉందో ఇక్కడ స్నానాల గురించి భక్తులు పెద్ద సంఖ్యలో, వేల సంఖ్యలో వచ్చి ఇక్కడ స్నానాలు చేస్తుంటారు. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు జాగ్రత్తగా ఉండాలని ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదైతే ఉందో కొంతమంది ఇక్కడ జాలర్లను ఈ స్పెషల్ డ్యూటీ మీద పెట్టారు. ఇక్కడ వాళ్ళకు సొంత బోట్లోనో వీళ్ళు ఇక్కడ కూర్చొని ఇక్కడ నిగరాని వేసి ఇక్కడ ఎవరైతే పిల్లలు కానీ, వృద్ధులు కానీ, ఎవరైనా మహిళలు అంటే ఈ వాటర్ ఒక్కసారిగా స్పీడ్ అయినప్పుడు వాళ్ళు కొట్టుకుపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి దాని గురించి ప్రత్యేకంగా పెట్టారు. చెప్పండి అయ్యా, మీరు మీ పేరేంటి? మీరు ఈ 10 రోజులుగా అంటే ఈ 2 వారాలుగా ఏం డ్యూటీస్ మీ? ఇంతకుముందు ఏం చేసేవారు? ఇంతకుముందు షాపులు పట్టేవారు. ఇక్కడ స్పెషల్ డ్యూటీ పెట్టిరు మాకు. ఎవరైనా ఇట్లా కొట్టుకపోతే అందుకే అని దాని గురించి అని 12 రోజులు ఇక్కడ ఉండాలి. అందుకే ఎవరు చెప్పారు మీకు? ఇక్కడ మాకు ఒక సంఘం ఉన్నది. ఆ సంఘం అధ్యక్ష చెప్పిండు ఇట్లా మీరు రావాలి చేయాలని, అందుకే వచ్చినాం. అంటే మీకు దీనికి ఏమైనా కూలీ ఉంటుందా ఏంటి? రోజుకి ఇంత ఇస్తామని చెప్పిర్రా? రోజుకు 500 దాకా ఇస్తామన్నారు. సరిపోతుందా? నువ్వు చేపలు పడితే నువ్వు ఎక్కువ సంపాదిస్తుండొచ్చు కదా? సంపాదిస్తాం కానీ ఇది మంచి పద్ధతి, ఇది మనకు పుణ్యం వస్తుందని ఎప్పుడైనా వస్తాము. ఇంతకుముందు గతంలో కూడా వచ్చినాము. అంటే మేము రాలే, మా వాళ్ళు వచ్చారు. సో ఈ 2 వారాలు నీకు పని చేయడం సంతృప్తి అంటావు? సంతోషమే. ఇట్లా చేయాలంటే మాకు అందరికీ కూడా అందరు మంచిగా ఉంచుకోవాలని అట్లా. ఎవరన్నా రక్షించే భాగ్యం కలిగిందా? అంటే ఎవరన్నా ఇట్లా మునిగిపోతున్నారు? ఈ వరకైతే ఏం కాదు, అందరూ మంచిగానే ఉన్నారు. ఇక ఎట్లయితుందో కానీ ఇప్పటికైతే ఏం లేదు, అంత మంచిగా. మత్స్యకారులు 2 వారాల పాటు ఇక్కడ స్పెషల్ డ్యూటీ చేస్తున్నారు. భక్తులను రక్షించేందుకు వీరు సదా సిద్ధంగా నదీ నీటిలో డ్యూటీలు చేస్తున్నారు. ఎక్కువగా వృద్ధులకు, పిల్లలకు తమ సేవలు అవసరమని అంటారు పుష్కర ఘాట్ దగ్గర డ్యూటీలో ఉన్న మత్స్యకారుల సంఘం అధ్యక్షులు రాజయ్య. మీరు ఎవరినన్నా రక్షించడం కానీ, ఎవరైనా మూర్చపోయిన వాళ్ళను తీసుకెళ్ళి ఏదన్నా పక్కకు తీసుకుపోవడం అట్లాంటివి ఏమైనా జరిగినాయా ఈ 2? అట్లాంటి ఒక పెద్ద వయసు ఉన్న మనిషి మొన్న పడిపోతే నేను తీసుకుపోయి ఒడ్డుకు పెట్టొచ్చిన. అలా ఆలోలో కలిపిన. ఇంకొక ముసలామెన్స్గా అట్లనే అయితే అలా చేసిన. ఇంకా పిల్లల సుగా మేము పిల్లగాళ్ళు ఇక్కడ వీళ్ళు సుగా కాపాడారు చిన్న పిల్లగాళ్ళను. అలాగే ఏం ఈ వరకు అయితే ఏం జరగలే. పానానికి ఏం నష్టం జరగలే. అంటే మీ జాలర్లు చాలా అలర్ట్గా ఉండి అనుక్షణం మీరు చూస్తూ ఉన్నారు కాబట్టి చూస్తున్నాం. 2 డ్యూటీలు చేసి చేస్తున్నాం మేము. అంటే మేము ఇప్పుడు 1 గంట చేస్తాం, మళ్ళీ తర్వాత మా ఇంకో బ్యాచ్ అవుతుంది, వాళ్ళు 9 గంట దాకా ఉంటున్నారు ఇక్కడ. 5 గంటలకు
5 గంటల నుంచి 1 దాకా ఉంటాం. 1 నుంచి రాత్రి 9 దాకా ఒక బ్యాచ్ ఉంటుంది. మరి ఇప్పుడు మీకు ఈ 2 వారాలు ఉపాధి లేకుండా పోయింది కదా, మరి ఏమనిపిస్తుంది? అట్లేం అట్లా దాన్ని మనం ప్రజలకు చెప్తాం, వాళ్ళు ఏమనిపిస్తుంది, సంతోషం అనిపిస్తుంది, ఇంకేమనిపిస్తుంది. మాకు ఫస్ట్ చెప్పారు ఇట్లా కావాలంటే వస్తామని చెప్పాను. మేము అందరికి చెప్పుకున్నాం, అంటే ఓకే పోదామంటే పోదామని అందరం వచ్చినాం. ఎవరు కూడా ఇది ఎందుకు పని ఏమని అడగలే, అందరూ సంతోషంగా వచ్చిండ్రు, సంతోషంగా నడిపిస్తున్నాం. మత్స్యకారులతో పాటు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సిబ్బంది కూడా భక్తులను రక్షించేందుకు తమ సేవలను అందిస్తున్నారు. వీరు తమ స్పెషల్ బోట్స్, ఇతర సేఫ్టీ కిట్స్తో సదా అప్రమత్తంగా ఉన్నారు. మహాపుష్కరాలకు ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే కరీంనగర్ ధర్మపురి ఈ పుష్కర ఘాట్ దగ్గర చాలా వేల సంఖ్యలో భక్తులందరూ కూడా వచ్చి ఇక్కడ స్నానాలు చేస్తున్నారు. సో ఇక్కడ భక్తులకు సేఫ్టీ గురించి చాలా బలగాలు ఇక్కడ వాళ్ళని రక్షించడానికి ఇక్కడ ఉన్నాయి. ఎన్డీఆర్ఎఫ్ ప్రధానంగా వాళ్ళ టీమ్స్ అన్నీ కూడా ఇక్కడ డిప్లాయ్ చేస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ అంటే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్. ఈ టీము అంటే వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడ ప్రత్యేకంగా ఈ అయితే 10 రోజులు ఏదైతే ఉందో దాని గురించి తీసుకొని రావడం జరిగింది. ఈ అంటే వృద్ధులు, పిల్లలు ముఖ్యంగా వీళ్ళు ఎలాంటి ప్రమాదానికి గురి కావద్దని ఇక్కడ వీళ్ళందరూ కూడా చర్యలు తీసుకుంటున్నారు. వీళ్ళందరూ ఇక్కడ రోప్స్ అవన్నీ వేసి కూడా దీని దూరంగా ఎవరిని పోనివ్వకుండా వాళ్ళని అప్రమత్తం చేస్తూ వాళ్ళ డ్యూటీలు కొనసాగిస్తున్నారు. ఇప్పుడు మనతో ఆ టీం మెంబర్స్ ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాము. सर आप आपका परिचय दीजिए, आप यहाँ ड्यूटी में कब से है और क्या क्या ड्यूटीज़ है आपके यहाँ पर? हमारा मैं हेड कांस्टेबल केसी सेट्टी हूँ, 10th एनडीआरएफ से विजयवाड़ा से. हमारा 20 मेंबर्स यहाँ पे ड्यूटी कर रहे हैं 13 तारीख से, और ये 25 तारीख तक चलेगा. और हमारा 24 घंटे का 24 आवर्स ड्यूटी है. यहाँ पे श्रद्धालु कैसे अच्छा तरीके से आएंगे, अपना स्नान करेंगे और अच्छी तरह से चले जाएंगे, उसे देखने का हमारा ये काम है. हमारे पास बोट है, मशीन है. कोई भी कुछ हादसा होने पर हम वहाँ जाके वहाँ पहुँच के तुरंत वो हादसा को निपटाने की कोशिश करेंगे. अच्छा, ये धर्मपुरी जो पुष्कर घाट है ना, कितना एरिया को आप कवर करने वाले हैं आपके टीम्स? हमारे जो 20 जवान है पूरे एरिया कवर कर रखे हैं. हमारे साथ साथ और भी वो स्विमर का टीम है, फायर डिजास्टर का भी है, वो हमारे साथ सब कोऑपरेट कर रहे हैं. ओके, तो आपके पास जो इक्विपमेंट है ना, बता सकते हैं क्या, आप कैसा बचाएंगे, क्या क्या बोलते हैं इनको? हमारे साथ लाइव ये हमारे पास ये लाइफ सेफ जैकेट है और ये लाइफ बॉय है. ये लाइफ बॉय हमारे पास है. इसको पकड़ के कोई भी मतलब पिलग्रिम डूबने का कोशिश कर रहा है, इसको दे सकता है, तो ये आसान से नहीं डूबेगा, आराम से तैर के किनारे पे आ सकता है. आप तकरीबन 1 हफ्ते से यहाँ पर ड्यूटी कर रहे हैं ना, किसी को बचाने का वैसा कुछ सिचुएशन आया क्या? यहाँ पे तो ऐसा ही मौका नहीं मिला है, लेकिन 2-3 आदमी को हम लोग को बचाया है, जो थोड़ा सा पानी में गिर के डिसबैलेंस हो गया था, हम उसको पकड़ के ले गए. ऐसा हादसा यहाँ पे अभी तक हुआ ही नहीं है. अच्छा, क्यों नहीं हुआ बोलते? यहाँ पर वाटर लेवल कम है क्या? हाँ, यहाँ पे थोड़ा वाटर लेवल कम है, फिर भी यहाँ बंदोबस्त प्रशासन की तरफ से बहुत ठीक है. इस तरह से यहाँ जाने हम लोग यहाँ कंट्रोल कर रखे हैं, जो आगे का जहाँ प्रभाव ज़्यादा तेज़ है वहाँ पे किसको जाने नहीं देते. इसका वजह से शायद ऐसा हादसा अभी तक कुछ हुआ ही नहीं है. ओके, आप बता दीजिए सर, आप आपके परिचय दीजिए, आप कौन से राष्ट्र से है? आप ये पहली बार आए क्या एपी में, ना तो तेलंगाना में ये ड्यूटी करने? यहाँ तो हम पहली बार आए. मेरा नाम है अवधेश कुमार यादव. मैं पहली बार यूपी से बिलोंग करता हूँ. मैं पहली बार आया हूँ यहाँ पर. वैसे तो कई एक जगह गया हूँ और वहाँ पर कैजुअल्टी को भी रोका है, कई को डीप डाइविंग भी हमारे पास है, सेट है पूरा. अगर कोई चला जाता है उसको भी विक्टिम निकाल लेते हैं बाहर. डीप डाइविंग सेट भी हमारे पास है. और बोट के द्वारा यहाँ तो बोट चल नहीं पा रहा है क्योंकि पत्थर हैं यहाँ, इसलिए बोट नहीं चल पा रहा है. बोट हमारे OBM लगा हुआ है, बहुत इससे फ़ायदा मिलता है. और विक्टिम को लाते हैं, जैसे फ्लड आ जाता है ना, कहीं ज़्यादा क्षेत्र में जब फ्लड आ जाता है तो हम इसी की सारे जो गांव से जो लोग होते हैं फंसे हुए होते हैं उनको बाहर निकालते हैं. और जो भी हम यहाँ फ्लड का है, CBRN का है, बिल्डिंग कोलैप्स हो जाती है उसका भी बचाव करते हैं हम. गैस लीकेज हो जाती है उसका भी हम बचाव करते हैं. और फर्स्ट रिस्पॉन्डर कोर्स यानी वो भी हमारे कर रखे हैं सब. यानी किसी को एक्सीडेंट वगैरह हो जाता है कहीं भी, उसको हम फर्स्ट एड करके और एम्बुलेंस को मंगा के और हॉस्पिटल तक पहुंचा देते हैं.
రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 1250 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది పుష్కర డ్యూటీల్లో తలమునకలుగా ఉన్నారు. కరీంనగర్ జిల్లా ధర్మపురి పుష్కర ఘాట్ల దగ్గర 20 మంది వరకు సదా అప్రమత్తంగా ఉన్నారు. వీరంతా గుంటూరు బెటాలియన్కు చెందినవారు. ఇక్కడి భక్తులు కూడా తమకు మంచి సహకారం ఇస్తున్నట్టు ఎన్డీఆర్ఎఫ్ టీం లీడర్ రామాంజనేయులు తెలిపారు. మళ్ళీ కైలాస్లో 20 మంది ఉండు. మొత్తం ఆంధ్ర తెలంగాణలో వచ్చి 1250 మంది మేము డివైడ్ చేసింది సార్. మా ఈ ప్రతి ఒక్కటి ఉంటుంది సార్. ఇప్పుడు మనం వరద వచ్చిన మీడికి ఈ ఫంక్షన్కి వచ్చినందుకు ఇక్కడ ఎవరన్నా నీళ్ళలో మునిగిపోతారు, వాళ్ళని బయటికి తీస్తాము, వాళ్ళ వాటర్ తీస్తాము. ఇమీడియట్లీ ఎంత బిన్నే అయితే అంత ఆక్సిజన్ చేస్తాం. మనకాడ బోట్లు ఉన్నాయి, 20 మంది అందరూ ఈతగారులే ఉండేది సార్. ఇప్పుడు మాకాడ ఇక్కడ 2 బోట్లు ఉన్నాయి. కైలాసవరంలో 2 బోట్లు పంపించినాము. ఇక్కడ మనం ఇక్కడ 4 బోట్లు తెచ్చింటే 2 ఆడికి పంపించి 2 ఈడికి పంపించాము సార్. ఇది సరిపోతుంది సార్. చాలా బాగా చేస్తున్నారు సార్. పబ్లిక్ గుడికి మనం చెప్పిన మాట వింటుంటారు. మా వాళ్ళకు బాగానే మనమేమి తొందరపడతాం, వాళ్ళు మాకేం తొందరపడతలేదు, బాగా కోఆపరేషన్ చేస్తున్నారు. ధర్మపురి పుష్కర్ ఘాట్లో ఉన్నాం, కానీ బతుకు చిత్రంలో ఓ చిన్న బ్రేక్ తీసుకుందాం.